హలో ఎవ్రీవన్. కెనరా బ్యాంక్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్ల నియామకాలకు సంబంధించి ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇందులో మొత్తంగా 3500 పోస్ట్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి కావాల్సిన అర్హత, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ యొక్క పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యార్హత అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 1 సెప్టెంబర్ 2025 నాటికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 33 సంవత్సరాల వరకు అర్హులు ఫ్రెండ్స్. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఎన్సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వికలాంగులకు 10 సంవత్సరాలు. నాలుగవది వితంతువులు, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న మహిళలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1984 అల్లర్ల బాధితులకు 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ స్థానిక భాష అనేది తెలుగు లేదా ఉర్దూ. మొత్తం ట్రైనింగ్ సీట్స్ అనేవి 242 పోస్టులు. సో వీటిలో కేటగిరీల పరంగా చూస్తే కనుక ఎస్సీ 38 పోస్టులు, ఎస్టీ 16, ఓబీసీ 65, ఈడబ్ల్యూఎస్ 24, యూఆర్ అన్రిజర్వ్డ్ 99 పోస్టులు, పీడబ్ల్యూబీడీ వికలాంగులు, పీహెచ్ వినికిడి లోపం గలవారికి 3 పోస్టులు, ఓసీ ఆర్థోపెడిక్ లోపం గలవారికి 2 పోస్టులు, విఐ దృష్టి లోపం గలవారికి 2 పోస్టులు, ఐడి మేధోపరమైన వైకల్యం లేదా బహుళ వైకల్యాలు గలవారికి 2 పోస్టులు. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ స్థానిక భాష తెలుగు లేదా ఉర్దూ. మొత్తం ట్రైనింగ్ సీట్స్ అనేవి 132. వీటిలో కేటగిరీల పరంగా చూస్తే కనుక ఎస్సీ 21 పోస్టులు, ఎస్టీ 9 పోస్టులు, ఓబీసీ 35, ఈడబ్ల్యూఎస్ 13, యూఆర్ 54, పీహెచ్ 1 పోస్టు, ఓసీ 1 పోస్టు, విఐ 2 పోస్టులు, ఐడి 1 పోస్టు ఫ్రెండ్స్. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఒక రాష్ట్రాన్ని మాత్రమే శిక్షణ కోసం ఎంచుకోవాలి. నెక్స్ట్ ఎంచుకున్న రాష్ట్రంలో జిల్లాల వారీగా అభ్యర్థులు మీ సొంత జిల్లా అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాధాన్యతను ఇవ్వవచ్చు. కానీ బ్యాంక్ అవసరాలు, శిక్షణ సీట్లు అవైలబుల్ లభ్యత ఆధారంగానే చివరి కేటాయింపు ఉంటుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ nats.education.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత ఇక్కడ ఇచ్చిన కెనరా బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్ పేజ్ క్లిక్ చేశాక నెక్స్ట్ రిక్రూట్మెంట్ విభాగంలో ఈ యొక్క పోస్ట్ వివరాలు చూడొచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చివరి తేదీ అనేది 12 అక్టోబర్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 500 రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వారు ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టే ఫండ్ శాలరీ మంత్లీ స్టే ఫండ్ వచ్చేసి 15,000 పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ అప్రెంటిస్లు బ్యాంకులోని క్లరికల్ కేడర్కు వర్తించే పని గంటల ప్రకారం ఆన్ జాబ్ టైమింగ్ పొందుతారు. అప్రెంటిస్లు ఓవర్ టైం పని చేయడానికి అనుమతించబడరు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. దానితో పాటు ఆదివారాలు, 2వ మరియు 4వ శనివారాలు మరియు సంవత్సరంలో మొత్తంగా 12 క్యాజువల్ లీవులు కూడా ఉంటాయని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది అభ్యర్థులు ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా 12వ తరగతి హెచ్ఎస్సి లేదా డిప్లొమా పరీక్షలో పొందిన మార్క్స్ పర్సంటేజ్ కనీసం 60%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ వారు కనీసం 55% మార్కులు అనేవి ఉంటే కనుక వాటి ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులను నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, స్థానిక భాష పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఒకవేళ మీరు 10వ తరగతి లేదా 12వ తరగతిలో స్థానిక భాషను తెలుగు లేదా ఉర్దూ మీడియంలో చదివిన అభ్యర్థులకు పరీక్ష ఉండదని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్థానిక భాష పరీక్షలు అర్హత సాధించాక బ్యాంక్ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలో అర్హత సాధించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మరియు స్కానింగ్ మరియు డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో వివరాలు అనేవి ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.